కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసేది సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటిస్తారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారని ఎంపీ తెలిపారు. అధికారులు తాను ఎప్పుడు పర్యటనకు వెళ్లినా పోలవరం నిర్వాసితుల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ట్రేడింగ్కు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారని జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పరిశ్రమ పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేస్తామని ఎంపీ శుభవార్త చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగా 65,000 కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ఎంపీ తెలిపారు. ఈ నెల 25 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏలూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టేందుకు పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వీలుగా నివేదిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వేకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. జల్ శక్తి మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిన పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి, అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యత్వాలు జరుగుతున్నాయి. పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని. ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైన సీఎం గారు వచ్చే ప్రోగ్రాం ఉంది. పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నిన్న ఎన్టీపీసీ వాళ్ళు కూడా వచ్చారు. ఎన్టీపీసీ వాళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని వాళ్ళు కూడా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇవాళ మీరు చూస్తే రాష్ట్రం పాజిటివ్గా ముందుకు పోతుంది. ఇవాళ మీరు చూస్తే రోడ్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. ఇవాళ పోలవరంలో అయినా కానీ పోలవరంలో కూడా చాలా రోడ్ల వరకు పంచాయతీ రోడ్లు ఉన్నాయి. ఆ పంచాయతీ రోడ్లు అన్నీ కూడా అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాం. ఒక ఓల్ పార్లమెంట్లో పంచాయతీ రోడ్లకు సంబంధించి 90 కోట్లు నిధులు అవసరం ఉన్నాయి పంచాయతీకి సంబంధించి. అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి వాళ్ళకు కూడా ఈ పంచాయతీ రోడ్లు కూడా బాగు చేయాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇక్కడ మనకి కొక్కో ఫార్మర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్గా జోన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండే ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు.
కోకో ఫార్మర్స్కి. ఆ కోకో ఫార్మర్స్కి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడికే రావడానికి, జోన్స్ ఫామ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడానికి అవి కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాం. ఎంపీ ఆఫీసు ఏలూరులో ఆఫీస్కి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎలాంటి సమస్య ఉన్నా కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా పంపిస్తున్నారు. అలాగే కొన్ని సెంట్రల్కి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నా నోటీస్కి కూడా తీసుకొని రండి. అవన్నీ కూడా సాల్వ్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక సిస్టమ్ పెట్టి అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఎక్కడ కానీ సమస్యలు ఉండేటి ఎన్నో 5 ఏళ్ళు ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా ఇంకా ఉండే సమస్యలు అన్నీ కూడా మన ఆఫీస్లో మీరు ఎప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టాం. మీరు ఎవరైనా కానీ సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. 100% అంటే అట్లాంటి పంచాయతీ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏమున్నాయో నేను పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ కూడా తీసుకుంది. అవన్నీ కూడా మనము కట్టడానికి ఇది చేద్దాం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కూడా మనము రెంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అవి కూడా టేకప్ చేస్తామని మీకు తెలుసు. ప్లస్ వీళ్ళందరితో మన మీటింగ్ మాట్లాడామండి, ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాము. ఇప్పుడు ఉండే రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మరమ్మతులు ఉండే రోడ్లు టేకప్ చేసి అన్నీ చేస్తున్నాం. పంచాయతీ రోజుల్లో అన్నీ కూడా పంచాయతీ రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మరమ్మతులు అన్నీ కూడా కాస్టింగ్ చేస్తాము. మా మినిస్టర్ గారిని కలిసి ఆ మినిస్టర్ గారికి ఇచ్చి, అలాగే సెక్రటరీ గారిని వచ్చే రోజుల్లో కలిసి అవి కూడా పంచాయతీ రోజులు కూడా. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉపక్రమించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 2 గంటల పాటు ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని అణువణువునా పరిశీలించారు. తొలుత కలెక్టర్ స్వయంగా ఓపీ సెంటర్కి వెళ్లి తన ఫోన్ నెంబర్ చెప్పి ఓపీ తీసుకున్న ఓపీ నంబర్ ప్రకారం ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించి కాలికి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు వ్రాసిన మందుల చీటీని తీసుకుని మందులిచ్చే కౌంటర్ వద్దకు వెళ్లి స్వయంగా మందులు తీసుకుని మందులను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపైన రోగుల నుండి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని ఆరా తీశారు. అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్ల కోసం వచ్చే రోగులు వేచి ఉండటాన్ని సమయాన్ని వైద్యులను ఆరా తీశారు. డెంటల్ విభాగంలోని టాయిలెట్స్ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ రన్నింగ్ వాటర్ ఉందా లేదా అని గమనించారు. ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులు ఉంచిన వాహనాలను గుర్తించి సంబంధిత వివరాలను ఆర్డీఓకు అందజేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ట, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, ఆర్ఎంఓ డి దుర్గాకుమార్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. So are all toilets with running water is not? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు అయిపోగానే సర్జరీస్ అటెండ్ అయ్యి 11th 12th అలా వస్తున్నారు. అడిగితే మెడిసిన్స్ లేదని చెప్పి వేరే వాళ్ళకి పంపిస్తున్నారా? మాక్సిమం అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మెడిసిన్స్ ఏదైనా సివియర్ ఏదైనా రాసి మూడో దాసి 2 డేస్
రాయించారు ఇక్కడ లేవు అసలు ల్యాబ్ ఇంకా ల్యాబ్ ఇస్తారు ప్లేట్లెట్స్ నాకు ఒక ఫైల్ స్టేషన్తో వస్తాయి నేను ఐ ఆల్సో అప్లోడ్ సమ్ రిలీజియన్స్ ఫైల్స్ సో ఆ ప్లాటిలెట్ టెస్టింగ్ ఇక్కడ చేసుకోవచ్చు సో ఐసీయూలో ఆల్ ఇక్కడ గ్లాస్ రికవర్ ఛాన్సెస్ తక్కువ జాండీస్ ప్లస్ కిడ్నీ కాజ్ ఆఫ్ రికవర్ ఛాన్సెస్ తక్కువ జాండీస్ ప్లస్ కిడ్నీ కాజ్ ఆఫ్ చేయట్లేదు సార్ వాళ్ళంటే టీపీపీ పీపీపీ మోడ్లో ఉన్న మనోడైతే చేయకుండా హాస్పిటల్స్ నుంచి రెఫర్ చేస్తున్నారు ఎక్కడి నుంచి సైకిల్స్ అన్ని వీక్లీ మ్యాక్సిమం ప్రైవేట్ వాళ్ళు ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ముందుగా జిల్లా ఎస్పీని పుష్పగుచ్చాలు ఇచ్చి అధికారులందరూ ఆహ్వానం పలికి పోలీస్ అధికారులు ఏలూరు సబ్ డివిజన్, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్, నూజివీడు సబ్ డివిజన్ మరియు ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా ఎస్పీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు బెలూన్లు ఎగరవేసి జిల్లా స్పోర్ట్స్ మీటింగ్ ప్రారంభించిన శుభసూచకంగా బెలూన్లు ఎగరవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్గా పదవీ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రథమమని, వారు నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్న సమయంలో ఎంతో సమయం ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించేవారమని, ప్రజాక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్యోగ నిర్వహణలో పనిచేస్తున్నా కూడా అతి తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి కవాతును చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుందని, 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో స్పోర్ట్స్ అంటే అది ఒక లగ్జరీగా భావిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, ఆర్ఐ పవన్ కుమార్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, గణపవరం ఇన్స్పెక్టర్ ఎం సుభాష్, నూజివీడు ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్, జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కీలకమైన మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, ఏఆర్ అడ్మిన్ గారు, తర్వాత మన ఆర్ఐ గారు, అందరూ ఉన్నతాధికారులందరికీ, నా పోలీస్ సహచరులకి, ఈ పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్ కాడర్ జాయిన్ అయినాక నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఇది. ఇంకా మీరందరూ మార్చేసుకొని లోపల నుంచి వస్తుంటే మా ఎన్టీఓలో జరిగిన స్పోర్ట్స్ మీట్ నాకు బాగా గుర్తొచ్చింది. ఎంతో ప్రాక్టీస్ చేయించి చాలా రోజులు దాని మీద వరుసగా మాకు ప్రాక్టీస్ చేయించి ఆ థమ్ చేయడము, కరెక్ట్ టైంలో స్వింగ్ చేయడానికి చాలా రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. అట్లాంటిది మీరు బిజీ లాంగ్ ఆర్డర్ డ్యూటీస్ చేసుకుంటూ, తర్వాత రోజు బందోబస్తు ఎంగేజ్ చేసుకుంటూ అయినా కూడా చాలా తక్కువ ప్రాక్టీస్. ఇది నిన్న ఒకరోజు కూడా ప్రాక్టీస్ సరిగా లేకపోయినా కూడా మీరు చాలా చక్కగా 100% ఎక్కడైనా ఎవరైనా కథ మిస్ అవుతారని చూస్తున్నారని ఎక్కడ నాకు అది కనపడలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ చాలా బాగా చేశారు. మీ ట్రైనింగ్ ద్వారా కానీ, తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్స్ ద్వారా కానీ, లేకపోతే ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ద్వారా కానీ రకరకాల స్పోర్ట్స్లో ప్రావీణ్యం పొందుంటారు. మీ లెవెల్స్లో మీ చుట్టుపక్కల క్రీడాకారులని గ్రూమ్ చేయండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. స్పోర్ట్స్లో చాలా కోటాల ఉద్యోగాలు వస్తాయి, రకరకాల ఒక జీవితాన్ని మార్చవచ్చు. ఒకవేళ చదువులో వెనుకబడిన పిల్లలు కూడా స్పోర్ట్స్లో చాలా టాలెంటెడ్ ఉండి ముందుకు వెళ్ళవచ్చు. వాళ్ళని కూడా మీరు టేకప్ చేసుకొని
ఒక పోలీస్కి ఒక మంచి ఇమేజ్ తీసుకురావడానికి కూడా ఈ స్పోర్ట్స్ కారణం అవుతాయి. మీ స్టేషన్స్లో పాతకాలంలో ఉండేది, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక వాలీబాల్ కోర్టు ఉండేది. సాయంత్రం అయితే ఏదో ఒక రోజు అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డే పెరేడ్లో ఏదో ఒక రోజైనా మీరు మీ స్టాఫ్ తోటి, అక్కడ లోకల్ ఉన్న కమ్యూనిటీ తోటి, అక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ తోటి ఒక వాలీబాల్ మ్యాచ్ ఆడడం అట్లాంటివి మీరు చేస్తే మన ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి మన ఆ రోజు పడిన స్ట్రెస్ అంతా స్పోర్ట్స్ ఆడితే పోతుంది. అదొక మెడిటేషన్ లాగా. అప్పుడు మన ఆయుర్వేదం పెరుగుతుంది, మనం చేసే పని కూడా ఇంకా పదునుగా ఉంటుంది. మన 10 గంటల్లో చేయాల్సిన పని 1 గంటలో అవుతుంది. స్పోర్ట్స్ కూడా అంతే, మన మెదడుకి మన శరీరానికి సానబెట్టుకోవడం. వీళ్ళు ఎంకరేజ్ స్పోర్ట్స్. ఇంకా మనము మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా అన్ని సబ్ డివిజన్ ప్లేసెస్లో అట్లీస్ట్ మన తర్వాత నెక్స్ట్ స్టేషన్స్ ప్లేసెస్లో ఏర్పాటు చేసుకున్నాము. కమ్యూనిటీని కూడా మనం స్పోర్ట్స్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తాము. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ నమూన్ శుక్రవారం భీమడోలు మండలంలో పర్యటించారు. తొలుత పాతూరు వద్ద గల పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాంని పరిశీలించారు. అక్కడ పనితీరు గురించి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి ఎండీకి వివరించారు. అనంతరం పోలసానిపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి వివిధ విభాగాల పనితీరు పరిశీలించారు. గోనె సంచులను తనిఖీ చేశారు. రైతులతో మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల అకౌంట్కు 24 గంటల్లోపుగా జమైన నగదు సమాచారపు మెసేజ్లను ఎండీ స్వయంగా రైతుల వద్ద పరిశీలించారు. తేమ శాతం రైతు వద్ద చూసిందే ఫైనల్ అని అన్నారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ బాధ్యత తీసుకున్న డీసీసీబీ డీసీఓ శ్రీనివాస్ ధాన్యం సేకరణ చెల్లింపు వివరాలను తెలిపారు. భీమడోల్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ, తేమ శాతం లెక్కింపు, ఇతర అంశాలను వివరించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఎంత ఉంది? How about sugar and అలా వేసి 4 రోజులు 5 రోజుల తర్వాత మాయిశ్చర్ చూసుకుని మళ్ళీ పైకి కానీ లోన్ సక్రంగానే జరుగుతున్నాయి. ఇబ్బంది అయితే ఓపెన్ గా చెప్పాలి. ఇబ్బంది లేదు సార్, అసలు లేదు సార్. హోల్స్ ఎక్కువ ఉన్నాయి. అది మొత్తం మీరు జిల్లా వ్యాప్తంగా చేయాలి. ఇక్కడ మాత్రమే కాకుండా చూసుకోండి. ఏలూరు నుంచి ఎవరి ముందు పెట్టారు? తహసీల్దార్ కేడర్ని పెట్టారా? అక్కడ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సానిగూడెం తోటలో ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులతో వనభోజన కార్యక్రమం నిర్వహించారని కళాశాలల సీఈఓ వి తులసిరాం తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతిని తెలియజేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని, మరి ఈ వనమహోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి సాంప్రదాయ రుచులతో కూడిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, పివి సురేష్, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్ మరియు ఏఓలు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, ఎన్ మోహన్ రావు, జె నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరంలో మహామహులైనటువంటి డాక్టర్స్, అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్స్ చేత 2008 సంవత్సరంలో అతి కొద్ది మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన మన ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఇవాళ ఏలూరులో, కేవలం ఏలూరులోనే 4000 మంది స్ట్రెంత్ తోటి 5 క్యాంపస్లతోటి మన సిఇఓ తులసిరామ్ గారి ఆధ్వర్యంలో అత్యధిక రిజల్ట్ తోటి స్టేట్ మొత్తం మీద కూడా గర్వపడే రిజల్ట్ తోటి ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంటు హ్యాపీగా ఫీల్ అయ్యే రిజల్ట్ తోటి, అలాగే ఈ సంవత్సరం నుంచి కొత్తగా రాజమండ్రి బ్రాంచ్ కూడా మనం ఎక్స్టెండ్ అవుతూ ఎన్ఆర్ఐ కాలేజీ ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ముందుకు దూసుకుపోతుంది. ఈ చదువుల్లోనే కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు ఆట విడుపుగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము. వాటిలో భాగంగా టీచర్స్ డేని ఘనంగా జరపడం కానివ్వండి, అట్లాగే ఈ వన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపడం కానివ్వండి, దీని తర్వాత సాంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి వేడుకలు జరపడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన సిఇఓ తులసిరామ్ గారి ఆధ్వర్యంలో, మన ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరపడం మన ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయాల్ని, మన పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే మనం మన చదువులో ముందుకెళ్ళాలి. వాళ్ళు ఏదైతే మనకి మంచి నేర్పారో ఆ మంచిని మనం మన గమ్యంలో మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే ఉద్దేశంతో పిల్లలకి ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేసే విధానంలో భాగంగానే మనం ఫస్ట్ నుంచి కూడా 2010లో ఏలూరులో ఎన్ఆర్ఐ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ సాంప్రదాయాలన్నీ కొనసాగించడం జరుగుతుంది. ఇక ముందు కూడా మనం ఈ సాంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తూనే ఇంకా అత్యధిక స్ట్రెంగ్త్ తోటి, అత్యధిక రిజల్ట్ తోటి ఆ స్టేట్ వ్యాప్తంగా కూడా మన పేరెంట్స్, మన స్టూడెంట్స్ అందరూ కూడా గర్వపడే రిజల్ట్ ఇస్తూ వాళ్ళ పరంగా, స్టూడెంట్స్ పరంగా అత్యంత కేర్ తీసుకుంటూ మన డిసిప్లిన్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో ఒక పేరెంటల్ కేర్ని, ఆ కేర్ని అందిస్తూనే మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి చదువుల్లో ముందుకెళ్లే విధంగా మన ఏలూరు విద్యా సంస్థల తరపు నుంచి ప్రతిసారి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే ఈ వన మహోత్సవాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వన మహోత్సవానికి అటెండ్ అయిన విద్యార్థులకు అలాగే స్టాఫ్కు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్స్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్,
gagras, gents suitings and shirtings, men's branded ready-mades, complete kids wear collections తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటైన పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా సంఘాలు ఆచరించవలసిన సప్త సూత్రాలు తెలిపే గోడ పత్రికను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొలంలో రైతులు అడుగులు వేస్తేనే మనం అన్నంలో చేయి పెట్టగలమనే వాస్తవాన్ని ఎప్పటికీ మరవకూడదని అన్నారు. అటువంటి రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పొగాకు మూలంగా కలిగే రుగ్మతలు, అనర్థాలు, దుష్ఫలితాలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుబ్బయ్య, ఉద్యాన శాఖ డిడిఎస్ రామ్మోహన్, రిసోర్స్ పర్సన్ జిఎల్కే ప్రసాద్, డాట్ సైంటిస్ట్ ఫణికుమార్, ఆచార్య ఎన్జీ రంగా, విశ్వవిద్యాలయం సైంటిస్ట్ రాఘవరెడ్డి, సైక్రాటిస్ట్ కోమలి, పలువురు పొగాక రైతులు తదితరులు పాల్గొన్నారు. కాదంటే టొబాకో కల్టివేషన్లో అందుకు మేడం తమరి చూడడం నాకు ఒక చిన్న బ్రీఫ్ స్టోరీ చెప్పాలి. అగ్రికల్చర్ ఎందుకు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే నేను చదివిన కూడా ప్లాంట్ బయోటెక్నాలజీ. దీనికి మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ నాకు ఫీల్డ్ తీసుకెళ్ళి చూపించండి, ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, మన ఏం ఇంటర్వెన్షన్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి నేను ఏం చేయాలో తెలుసుకోవడానికి కోసం ఒక 2 రోజులు తిరిగాను. పొలాల్లో చూసాను, హార్టికల్చర్ చూసాను. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా ప్యాడీని ఎట్లా హార్వెస్ట్ చేయాలి నేర్పించారు, మిషన్లు ఎట్లా చేస్తే ఎంత సేవ్ అవుతుంది అవన్నీ చూపించారు. హార్టికల్చర్ ఫామ్ ఈ టొబాకో నేను ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు టొబాకో సాగు చేయడం నుంచి అమ్మడానికి మీకు టొబాకో సేల్ సెంటర్ వరకు అన్నీ చూపించారు అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు. సో ఎంతగా అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కల్పించడానికి ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్తాను. మా అమ్మదానికి కూడా ఒకప్పటికి పొలం ఉండదు. అప్పుడు ఇలాంటి ఇంత యాక్టివ్ గవర్నమెంట్ సెక్టర్ పనిచేస్తుంది కాదు. ఏది పెట్టాలి, ఏం పెడితే మీకు లాభాలు వస్తుంది, ఈ డిసీజ్ వస్తే ఏం చేయాలి, అప్పటికల్లా డిసీజ్ ఏమైనా వస్తే నష్టం అయిపోతే ఎవరికి అమ్మేసి ఊర్లో ఉన్న పొలాలంతా అమ్మేసి మేము అంతా చెన్నై లాంటి సిటీకి వచ్చేసాము. తెలియదు ఒకప్పటికి మేము పొలాలు అది చేసాము, మాకు ప్యాడీ వస్తుంది, విన్న స్టోరీస్ మాత్రమే తెలుసు. ఈ పొలాలు అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం సాగు చేస్తారు, ఎట్లా హార్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఐఏఎస్ అయిన తర్వాత ఈ కోర్స్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఇప్పుడు మనం తిరుగుతున్నది నేర్చుకున్నది. సో నాకు ఎప్పుడు ఏముంటుందంటే సపోజ్ పెస్టిసైడ్స్ వాడుతున్నాం, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మన ఫార్మర్స్ నుంచి రావాలి. ఇంకా మన పాత లాగా 1960s లాగా లేవు, ఇంకా చాలా టెక్నాలజీ వచ్చిన అవన్నీ మీకు తీసుకెళ్ళాలి. అవన్నింటిలో మీరు కూడా లాభపడాలి. మా అందరూ చెప్పిన అదే స్టేట్మెంటే మాకు తమిళలో ఉండదు, మీరు పొలాలకు కాలుపడితేనే మేము అన్నంలో చేపెట్టగలమని చెప్పేసి నేను లిటరల్గా తమిళలో ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆ డైలాగ్ ఎక్కువ చెప్తాను. థ్యాంక్ యూ అందరూ మేడం గారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి వాలంటీర్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందిస్తూ సేవలు చేశారని,
వారికి గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ 2024 జూన్ నుండి వాలంటీర్లకు జీతాలు కొత్త ప్రభుత్వం ఆపేసిందని, ఇది సరైన విధానం కాదని అన్నారు. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి జీతం 10,000కు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉందని విమర్శించారు. గత 6 నెలల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి ఇచ్చిన హామీకి తగ్గట్లుగా జీతం పెంచాలని, వారిని విధుల్లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది మంది చదువుకున్న యువతీ యువకులు సేవాభావంతో అతి తక్కువ జీతానికే వాలంటీర్లుగా జాయిన్ అయితే వారి సేవలను సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది పోయి వారికి ఒక పార్టీ ముద్ర వేసి వారిని విధుల నుండి దూరంగా ఉంచడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల సానుకూలంగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకుంటే వాలంటీర్లను సంఘటన చేసి రాబోయే కాలంలో ఉద్యమాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ యూనియన్ నాయకులు పృథ్వీరాజ్, విజయ్, తన్మయ్, అశోక్, మణికంఠ, హర్షలత తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ యొక్క హామీని నిలుపుకోవాలని మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగుల్ని, చిరుద్యోగుల్ని కక్ష సాధింపు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా 10,000కి 5,000కి ప్రభుత్వ సేవలు అందించేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి పార్టీలు ఏమి లేవు. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి సేవలు చేస్తారు ప్రజలకి, ప్రభుత్వానికి. అలాంటి వాళ్ళ మీద, వీళ్ళందరి మీద వైసీపీని ముద్రేసేసి వాళ్ళని పక్కన పెట్టడం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. గత 6 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి. గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇవ్వండి. పెంచుతారా లేదో మీరు చెప్పండి ఇప్పటికైనా. కానీ దయచేసి వాళ్ళ పొట్ట కొట్టద్దు, వాళ్ళ పొట్ట నింపే పని చేయాలి ఏ ప్రభుత్వం అయినా చెప్పేసి మేము సిఐటిగా కోరుతూ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మాకు వేతనం 10,000 అన్నారు. ఆ 10,000 వేతనం కాదు కదా, మాకు కనీసం 6 నెలల నుంచి వచ్చిన ఒక్క రూపాయి కూడా రావట్లేదు. వేతనాలు తర్వాత సంగతి. మేము ఉన్నామా లేమా అని అడిగితే ఇప్పుడు మీరు 6 నెలల తర్వాత మీకు లేదు అని, ఉద్యోగ భద్రత లేదు, మీకు ఉద్యోగం లేదని చెప్తున్నారు. అది మీరు గత ప్రభుత్వంలో నుండి చెప్పిందే కదా సార్, 10,000 వేతనం ఇస్తామని. తెలియకుండా మీరు ఎలా ఇస్తారు హామీలు? వాలంటీర్సే మీకు మెయిన్ టార్గెటా? అది నేను అడుగుతుంది. మేము వాలంటీర్స్ అనే కాదు సార్, మేము 10,000 ఇస్తే ఏ ప్రభుత్వం అయినా సార్ సేవ చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకర ఫోటోలు, అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వారిని వెంటనే శిక్షించాలని ఏలూరు నగర 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు, చింతలపూడి ఇన్ఛార్జి ఖంభం విజయరాజు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, మాజీ కార్పొరేటర్ కిల్లాడి దుర్గారావు, మాజీ కార్పొరేటర్ జాన్ గురునాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కైజర్, లీగల్ సెల్ అడ్వకేట్ తంబి, బుద్దాల రాము, వెంకటేష్, ఫణి, స్టాలిన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధాకరం. విద్యార్థులుగా కానివ్వండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తూ ప్రతి జిల్లాలోనూ రాష్ట్రమంతా కూడా భయభ్రాంతులు చేస్తూ, అరెస్టు చేసినటువంటి కార్యకర్తలను ఎక్కడెక్కడ ఉంచుతున్నారో తెలియని విధంగా, అలాగే ఒక స్టేషన్లో ఒక కేసు పెడితే మళ్ళీ వెంటనే మరొక దూర ప్రాంతాల్లో మరొక కేసు పెట్టించడం, అలాగే ఒక్కొక్కళ్ళ మీద 5, 6, 10 కేసులు కూడా పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం, ఆ కుటుంబాలందరూ కూడా భయభ్రాంతులు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడవలసిందిగా పోలీస్ అధికారులను మరొక్కసారి మనవి చేసుకుంటూ, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల మీద, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయంగా అరెస్టుల మీద కూడా ఈ రోజున మేము ఖండిస్తూ, ఈ రోజున పోలీస్ అధికారులకి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మాకు ఈ పోలీస్ అధికారులు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కొన్ని వాట్సాప్ వీడియోస్ మా ఫోన్కి రావడం జరిగింది.
అది అనధికార నెంబర్ల నుంచి మా పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిపై వారి కుటుంబంపై అసభ్యకరంగా ఉన్న చిత్రాలు చిత్రించి అవన్నీ లేని మార్పింగ్లు చేసి అందరికీ పంపి ఆయన్ని చులకన చేసే విధానంగా ఆయన మీద ఈ కుట్ర పన్నుతా చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా మేము కాపీలు తీసి సిఐ గారికి ముందు ఉంచడం జరిగింది. సిఐ గారు దాని మీద తగు న్యాయం చేస్తాం, ఎవరైతే ఆ వీడియోలు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని మాకు మాటిచ్చారు. కాబట్టి ఈ రోజున మేము సిఐ గారిని విన్నవించి ఎవరో మా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఈ సోషల్ మీడియా వేధింపులు గురి చేయకోకుండా మా అందరికీ తగు న్యాయం చేయాలి, భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. మా జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ యాక్టివిస్టులని అన్యాయంగా అక్రమంగా నిర్బంధిస్తున్న ఈ ప్రభుత్వమే, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలోని కొంతమంది దుర్మార్గంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్మార్గమైన పోస్టులు పెట్టారు. మరి ఆ పోస్టుల విషయంలో మేము ఖండిస్తున్నాం. అలాగే ప్రభుత్వాధికారులని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా చట్టము ఏ ఒక్కరు చుట్టము కాదు, చట్ట ప్రకారము దోషుల్ని ఎవరైనా దోషులే, వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా దోషుల్ని శిక్షించాలని మేము ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మా నాయకుడికి అగౌరవాన్ని తెచ్చిపెట్టేటట్టు, మా నాయకుడి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేటట్టు ఆ పోస్టులు పెట్టిన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 1,00,000 బిల్వార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాదేవునికి అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.
షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పిరాట్ల సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో గల షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం కూడా 25వ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు అనగా ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి, కమిటీ సభ్యులు చేమల సుబ్బారావు, ముత్యాల రాజేష్, నేపాలపు సత్యనారాయణ, మల్లుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా 23వ తారీఖు శనివారం రోజున శ్రీ సాయిబాబా వారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే 24వ తారీఖు ఆదివారం రోజున శ్రీ సాయిబాబా వారి ఊరేగింపు కార్యక్రమము, 25వ తారీఖు సోమవారం రోజున శ్రీ సాయిబాబా వారి దేవాలయం వద్ద అనాసమారాధన కార్యక్రమాలు జరగబడుతున్నాయి, మహావైభవంగా జరగబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ సాయిబాబా వారి ఇక్కడ ప్రతిష్ఠ చేసింది 1999 డిసెంబర్ 2వ తారీఖులో ప్రతిష్ఠ చేశాము. గత 10 సంవత్సరాల బట్టి ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు ఉత్సవం చేసుకుంటూ 3వ రోజున ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 3-4 వేల మంది సుమారుగా అన్నదానం చేస్తున్నాం గ్రామస్తుల సహకారంతో. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ప్రకారంగా చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాం. రేపటి నుంచి ఈ కార్యక్రమం 3 రోజులు ప్రారంభమవుతుంది. శనివారం నాడు పంచామృత అభిషేకం, ఆదివారం నాడు గ్రామోత్సవం, 25వ తారీఖు సోమవారం నాడు ఊరందరూ కూడా సంతర్పణ. కాబట్టి ఈ ప్రకారంగా 10 సంవత్సరాల మట్టి కూడా చేస్తున్నాం. అందరూ కూడా పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.